ఎండాకాలం చల్లగా ఐస్ వేసిన జ్యూస్లు తాగుతున్నారా? జాగ్రత్త. ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. ఎండాకాలంలో చల్లని కూల్ గా ఉండే జ్యూస్లు తాగడాన్ని చాలా మంది ఇష్టపడుతుంటారు. ఇంట్లో జ్యూస్లు తయారు చేసుకోలేని వారు బయట జ్యూస్ పాయింట్ల మీద ఆధారపడుతుంటారు. అయితే జ్యూస్ పాయింట్స్ వద్ద తయారు చేసే జ్యూస్లు ఏమాత్రం మంచివి కావని, వాటిలో వినియోగించే ఐస్ తో కూడా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. రా ఐస్ వేసిన జ్యూస్లతో అనారోగ్యాలు. సాధారణంగా మంచినీళ్లతో ఇంట్లో తయారు చేసుకునే ఐస్ క్యూబ్స్ బాగానే ఉంటాయి. కానీ బయట జ్యూస్ పాయింట్ల వద్ద దొరికే రా ఐస్ మాత్రం అనేక ఆరోగ్య ప్రమాదాలకు కారణమని చెప్పవచ్చు. దీనిని శుభ్రమైన నీళ్లతో తయారు చేయకపోవడం వల్ల వీటిలో కలుషితాలు, మలినాలు ఉండే అవకాశం ఉంటుంది. రా ఐస్ లో హానికరమైన బ్యాక్టీరియా ఉండడం వల్ల ఇది అనేక రోగాలకు కారణమవుతుంది. ఐస్ వేసిన జ్యూస్లతో ఈ అనారోగ్య సమస్యలు. రా ఐస్ లో నోరో వైరస్, ఈకోలై వంటి బ్యాక్టీరియాలు ఉంటాయి. ఇవి వ్యాధి కారకాలుగా చెప్పవచ్చు. అయితే ఈ రా ఐస్ తో తయారు చేసిన జ్యూస్ ను తాగినప్పుడు జీర్ణ సంబంధితమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. వీటితో గొంతు నొప్పి, దగ్గు, జలుబు వంటి సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. వాంతులు, విరోచనాలు, డీహైడ్రేషన్ వంటి సమస్యలు కూడా రావచ్చు. బయట జ్యూస్ పాయింట్ల వద్ద జ్యూస్ తాగొద్దు. ఆస్తమా, బ్రాంకైటిస్, సైనస్ వంటి సమస్యలున్న వారు ఈ రా ఐస్ తో తయారు చేసినటువంటి జ్యూస్లు తాగకుండా ఉంటేనే మంచిది. విపరీతమైన ఎండల్లో తీవ్రమైన దాహంతో ఉన్న వాళ్ళు జ్యూస్ పాయింట్స్ వద్దకు వెళ్లి చల్లగా వేసిన ఐస్ తో ఉన్న జ్యూస్లను 1-2 గ్లాసులు తాగుతూ ఉంటారు. ఇది తీవ్ర ఆరోగ్య సమస్యలను కలిగిస్తుందని, సాధ్యమైనంత వరకు బయట జ్యూస్లు తాగకుండా ఉంటేనే మంచిదని చెబుతున్నారు. ఒక జ్యూస్లు మాత్రమే కాదు, బయట రా ఐస్ తో తయారు చేసే ఏ పానీయాలను తాగకుండా ఉంటేనే మంచిదని సూచిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎటువంటి అప్డేట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి.